గైస్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఒకసారి కొత్త సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ తోటి వచ్చాను. ఇదేంటంటే డాక్టర్స్ కోసము పర్మనెంట్ జాబ్. మీరు ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చూసుకోండి, 27/2/2026 అనేది లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్. సో ఇంకా 4 days మాత్రమే ఉన్నాయి. సో చూసుకొని అప్లై చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో స్పెషలిస్ట్ అండ్ ఎంబీబీఎస్ డాక్టర్స్కి కూడా జాబ్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు ఉన్నాయి, మొత్తం డీటెయిల్గా చూద్దాము. అసలు ఏంటంటే ఇది బ్యాన్ బిఏఆర్సి అంటాం, అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఇది ఎక్కడ అంటే ముంబై అండ్ ముంబైలో ఉంది. తర్వాత మనకి టూ ప్లేసెస్లో ఇచ్చాడు, ముంబై అండ్ కోల్కతాలో 2 చోట్ల ఉన్నాయని చెప్పి. ఫస్ట్ స్పెషలిస్ట్లకు వచ్చేసరికి కార్డియాలజిస్ట్, దాని తర్వాత హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్. కార్డియాలజిస్ట్కి వచ్చేసరికి 2 jobs ఉన్నాయి, ఎంబీబీఎస్ ప్లస్ ఎండి జనరల్ మెడిసిన్ ప్లస్ డిఎం కార్డియాలజీ విత్ 2 years ఎక్స్పీరియన్స్. తర్వాత హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేసరికి 8 years ఆఫ్టర్ పీజీ అంత ఎక్స్పీరియన్స్ ఉండాలంట. దాని తర్వాత ఈఎన్టీకి వచ్చేసరికి వన్ పోస్ట్ ఉంది, సేమ్ ఎంబీబీఎస్ ప్లస్ ఎంఎస్ ఈఎన్టీ. తర్వాత రేడియాలజీకి వచ్చేసరికి ఎంబీబీఎస్ ప్లస్ ఎండి రేడియో, డిప్లొమా అయితే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆఫ్తాల్, తర్వాత పాత్ అనస్థీషియా. మనకి ఇంపార్టెంట్ మెడికల్ ఆఫీసర్. టోటల్ 5 posts ఉన్నాయి. ఒకటి పీడబ్ల్యూడి కోసం, ఒకటి ఎస్సీ వాళ్ళకి. ఇది ఇంపార్టెంట్, మనకి ఎంబీబీఎస్ చేయాలా విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి అంతే. దాని తర్వాత న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ. సో ఇవన్నీ చూసుకోవచ్చు. మీరు ఈ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎవరన్నా ఉంటే కూడా మీకు ఇబ్బంది లేదు, అప్లై చేసుకోవచ్చు. న్యూక్లియర్ మెడిసిన్ ఈడి, టెక్నికల్ ఆఫీసర్ డి, ఇట్లా గ్రేడింగ్స్ కూడా ఉన్నాయి. ఇంక ఇదంతా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ కోసం. మనకి ఇక్కడ మెడికల్ ఆఫీసర్కి వచ్చేసరికి 18 to 35 years అనేది ఏజ్ లిమిట్. 56,100 ప్లస్ ఎన్పిఎల్ లెవెల్ పే 10 ఉంటుంది. పే మ్యాట్రిక్స్ వచ్చేసరికి 10th లెవెల్ పే ఉండిద్ది. 10th లెవెల్ అంటే ఆల్మోస్ట్ మీకు 1,20,000 నుంచి 1,30,000 వరకు వస్తుంది. ఇంకా వీటితో పాటు నాన్ ప్రాక్టీస్ అలయన్స్ ఉండిద్ది. దాని తర్వాత ఇంకా ఏముంటాయి, మీకు ప్రమోషన్స్ అనేది వీళ్ళ డిఐఈ స్కీమ్ ప్రకారం ప్రమోషన్స్ ఉంటాయి. దాని తర్వాత హెల్త్ కేర్ ఫెసిలిటీ ఉంటుంది. దాని తర్వాత అట్రాక్టివ్ పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇన్సెంటివ్స్, అంటే మీరు 8 hours కాస్త 9 hours వర్క్ చేయటము. దాని తర్వాత మీరు ఇట్లా అంటే పర్ఫార్మెన్స్ బాగుంటే కూడా మీకు ఇన్సెంటివ్స్ ఉంటాయంట. దాని తర్వాత ప్రొఫెషనల్ అప్డేట్ అలయన్సెస్ కూడా ఉంటాయంట, అంటే మీరు ఏదైనా ఫెలోషిప్స్ చేయటము, లేకపోతే సూపర్ స్పెషాలిటీ చేయటము, ఇలాంటివి ఏమైనా చేసినా కూడా, లేకపోతే థీసిస్లో ఏమైనా పబ్లిష్ చేయటము, ఇట్లాంటివి నాకు తెలిసి ఇది పిహెచ్డి చేసే వాళ్ళకి ఇస్తారు అనుకుంటున్నా. ఇంకొకటి అకామిడేషన్ కూడా ఇస్తారు. సో మీకు బెనిఫిట్స్ అయితే బాగుంటాయి. అన్నట్టు మీరు బయట నార్మల్గా 1.5 చేసి రూములు లేకుండా ఎక్కడో ఫ్యామిలీకి దూరంగా బతికే బదులు ఇక్కడ ఫ్యామిలీ అందరిని తీసుకొని ఆ 1.5 lakhsకి పెన్షన్స్ ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ఉండడానికి ఉండిద్ది, ఫుడ్ ఉండిద్ది. సో ఇలాంటివి అనేది బెస్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ నేచర్ ఆఫ్ డ్యూటీస్కి వచ్చేసరికి మనకి క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ చూసుకుంటే ఓపీడీస్ అటెండ్ అవ్వాలా, ఇంకా యాజ్ యూజువల్ మెడికల్ కేర్ ప్రొవైడ్ చేయాలా. దాని తర్వాత ట్రీట్ చేయాలా, డయాగ్నోస్ చేయాలా. దాని తర్వాత రొటీన్వి చూసుకోవాలా, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్ ఇవన్నీ చూసుకోవాలా. దాని తర్వాత ఫాలోఅప్ చేయాలా పేషెంట్స్ని, క్రోనిక్ డిసీజెస్ ఉండేటోళ్ళని. ఏదైతే ఇబ్బందిగా ఉంటే మనకి రెఫర్ కూడా చేయాలి. దాని తర్వాత ఎమర్జెన్సీస్ అటెండ్ అవ్వాలి. దాని తర్వాత పేషెంట్ రికార్డ్ ఆన్లైన్ సిస్టమ్స్ ఉంటాయంట హాస్పిటల్లో, దాంట్లో అటెండ్ చేయాలి. దాని తర్వాత ప్రివెంటివ్స్ హెల్త్ కేర్ క్యాంప్స్ లైక్ యాంటీనేటల్ స్క్రీనింగ్. సారీ. దాని తర్వాత క్యాజువాలిటీ డిపార్ట్మెంట్లో క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్గా కూడా వర్క్ చేయాలి. ఇంకా ఏదన్నా డ్యూటీ ఏదన్నా ఉన్నా కూడా అవి కూడా చేయాలి. మీరు ఎక్స్ట్రా వర్క్ చేస్తే మీకు ఎక్స్ట్రా పేస్ కూడా ఉంటాయి, డోంట్ వరీస్. దాని తర్వాత సెలక్షన్ ప్రొసీజర్స్ అనేది ప్యూర్లీ కూడా ఇంటర్వ్యూ బేసిస్లోనే ఉండేది. దాని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటారు, ఇది వెబ్సైట్. దాని తర్వాత 27th అనేది లాస్ట్ డేట్. ఇంకొకటి ఏంటంటే డాక్యుమెంట్స్ లేకుండా వస్తే మిమ్మల్ని తీసుకోరు, సెలెక్ట్ చేయరు, ప్యూర్లీ ఇంటర్వ్యూ బేసిస్. దాని తర్వాత 1 year వరకు మిమ్మల్ని రిజర్వ్లో పెట్టుకుంటారు, అంటే ముందర వాళ్ళు మానేయటము లేకపోతే రిజైన్ చేయటము అలా ఏమైనా జరిగినా కూడా మిమ్మల్ని ఆ మెరిట్ లిస్ట్ అలా ఏమైనా చేస్తారు, వెయిటింగ్ లిస్ట్. దాంట్లో టాప్ ఎవరున్నారో వాళ్ళకి ఆప్షన్ ఇస్తారు, మీరు మళ్ళీ జాబ్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అని చెప్పి. దాని తర్వాత మీరు షిఫ్ట్ వైజ్గా వర్క్ చేయాలి, ఎన్పిఎస్ ఆర్ యూపీఎస్ అనేది ఉండిద్ది.
దాని తర్వాత ఫస్ట్ మిమ్మల్ని ముంబై ఆర్ కోల్కతాలో పోస్ట్ చేస్తారు. దాని తర్వాత మిమ్మల్ని ఎక్కడికైనా ఏదన్నా అవసరం ఉంటే ట్రాన్స్ఫర్ చేసేదానికి కూడా ఉంటుంది. దాని తర్వాత ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మీకు రైల్వే అదే ఇంటర్వ్యూకి వచ్చేదానికి వెళ్ళేదానికి మీకు ఫీ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత లాస్ట్ డేట్ ఇది ఇంపార్టెంట్. ఇంకా మిగతావన్నీ జనరల్, మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 500 ఉండిద్ది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లలో పనిచేసే వాళ్ళు ఎన్ఓసి తీసుకొని వెళ్ళాలి. ఇంకొకటి ఈవెన్ ఇఫ్ దెర్ ఈజ్ నో వేకెన్సీ ఫర్ ద ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి, కానీ మీకు అంటే మీ క్యాస్ట్కి సంబంధించిన జాబులు లేకపోయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఈ కన్సెషన్, రిలాక్సేషన్ ఇలాంటివన్నీ ఉండవు. అది ఏమేమి తీసుకెళ్ళాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో ఏంటంటే మార్క్ షీట్స్, దాని తర్వాత డిగ్రీ సర్టిఫికేట్, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కోసం ఎస్ఎస్సి సర్టిఫికేట్, దాని తర్వాత రిజర్వేషన్ సర్టిఫికేట్. ఇంకొకటి మీరు 1948 రైట్స్లో ఎవరన్నా అఫెక్టెడ్ వాళ్ళు ఉంటే మీకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఉంటారు గవర్నమెంట్, అది కూడా తీసుకొని వెళ్ళాలి ఒకవేళ మీరు దానికి సంబంధించిన వాళ్ళు అయితే. ఇట్లా నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. చెక్ లిస్ట్ ఏం చూసుకోవాలి ఏమేమి తీసుకెళ్ళాలంటే ఫస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, దాన్ని తీసుకొని వెళ్ళాలి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, దాని తర్వాత ఎస్సీ ఎస్టీ అయితే మీరు ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్, ఎన్ఓసి, దాని తర్వాత ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, దాని తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇంకా ఏదన్నా మీరు సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటాయి అవి కూడా తీసుకొని వెళ్ళాలి. సిగ్నేచర్ చేసి డేట్, క్యాండిడేట్, ఇదంతా ఎప్పుడంటే మీరు టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. అది ఇంకా ఇవి సర్టిఫికేట్స్ ఎలా ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇది. దాని తర్వాత డిజబిలిటీ సర్టిఫికేట్ ఇది. అట్లా. యా, దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.